నుండి శ్రీమాత నమః ఛానల్‌కి స్వాగతం. ఆ లలితా పరమేశ్వరి అమ్మవారి ఆశీస్సులు మనందరిపైన ఉండాలని సదా కోరుకుంటున్నాను. కార్తీక మాసంలో శివమహాపురాణంలోని సృష్టి రహస్యం గురించి మనం తెలుసుకుందాము. సృష్టికి పూర్వము ఈ జగత్తంతా జలమయంగా ఉండేది. ఎటు చూసినా కూడా మహాసముద్రమే. దానికి ఎల్లలు లేవు. ఆ నీటి నుండి ఒక మహా తేజస్సు ఆవిర్భవించింది. క్రమంగా ఆ కాంతిపుంజము ఒక రూపు దాల్చింది. తేజోమయమైన ఆ కాంతిపుంజమే పరబ్రహ్మము. అదే పరమశివుడు. ఆ పరబ్రహ్మ సృష్టి చేయాలని సంకల్పించిన వాడై తన శరీరంలోని ఎడమ భాగం నుండి ప్రకృతి స్వరూపిణిని కల్పించాడు. ఆమెనే ఆదిపరాశక్తి. జగన్మాత. శక్తి ఆదుర్భావమైన తర్వాత పరమేశ్వరుడు సృష్టి ప్రారంభించాడు. మొదటగా పరమేశ్వరుడు ప్రకృతి స్వరూపమైన ఆ ఆదిశక్తిని తన వామాంకం పైన ఆసీనురాలిని చేసి ఆమెను కౌగిలించుకొని విహారానికి బయలుదేరాడు. అదే సమయంలో పరమేశ్వరుని సంకల్పం వల్ల నీలమేఘశ్యాముడు 4 చేతులు కలవాడు. ఆ చేతుల యందు శంఖ, చక్ర, గద, పద్మములను ధరించినవాడు, లక్ష్మీదేవితో కూడినవాడు అయిన ఆ శ్రీమన్నారాయణుడు ఉద్భవించాడు. పరమేశ్వరుడు అతనికి పట్టు వస్త్రములు, మణిమయ కిరీటము, కౌస్తుభమును కూడా ప్రసాదించాడు. పీత వస్త్రములు ధరించినవాడు కాబట్టి పీతాంబరుడు, లక్ష్మీ సమేతుడు కాబట్టి మాధవుడు, విశ్వవ్యాప్తి కాబట్టి విష్ణువు, సృష్టికి ముందుగా పుట్టాడు కాబట్టి పురుషోత్తముడు అని ప్రసిద్ధి చెందాడు. పరమేశ్వరుడు నారాయణుడికి ఓం నమః శివాయ అనే పంచాక్షరి మహామంత్రాన్ని ఉపదేశించి, నారాయణ, సర్వకాల సర్వావస్థల యందును ఈ మంత్రాన్ని జపించు. ఈ జగత్ సృష్టిలో నీదే ముఖ్య పాత్ర అని చెప్పాడు. అంతటా శ్రీ మహావిష్ణుమూర్తి సముద్రంలో వటపత్రం మీద శయనించి పంచాక్షరి మంత్రజపము చేస్తూ ఉండగా అశరీరవాణి, ఓయి నారమునందుండుట చేత నీవు నారాయణుడవు అనబడతావు అని పలికింది. నారము అనగా నీరు, జ్ఞానము అని అర్థము. అందుకే శ్రీమన్నారాయణుడు జ్ఞాననిధి. ప్రకృతి త్రిగుణాత్మకమైనది అనగా సత్వ, రజో, తమో గుణాలతో కలిసి ఉన్నది. పరబ్రహ్మ శక్త్యాత్మకమగు తన వీర్యమును గుణ సంచలనము లేనప్పుడు ప్రకృతి యొక్క యోనియందుంచాడు. దీనివల్ల మహాతత్వం పుట్టింది. మహాతత్వము వికారము పొందటము వల్ల అహంకారము జనించింది. ఈ రకంగా అవ్యక్తమైన పరబ్రహ్మ నుండి మహాతత్వము, అహంకారము వచ్చినాయి. అహంకారం నుండి పంచతన్మాత్రలు అంటే శబ్ద, స్పర్శ, రూప, రస గ్రంథాలు, వాటి నుంచి పంచభూతాలు, పృథ్వీ, జలము, తేజస్సు, వాయువు, ఆకాశము, వాటి నుంచి జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, మనస్సు, బుద్ధి, చిత్తము ఉద్భవించాయి. ఇప్పుడు శ్రీ మహావిష్ణువు సృష్టి చేయగోరి వేదములు, 24 తత్వములు, త్రిగుణములను ఒక్కసారి స్మరించాడు. ఆ సమయంలో అతని నాభి నుండి మహాపద్మము ఒకటి ఆవిర్భవించింది. అందులో 5 ముఖాలతో బ్రహ్మ సరస్వతీ సమేతుడై ఉన్నాడు. అప్పుడు బ్రహ్మ తమోగుణ ప్రధానుడు. కనుచూపు మేరలో బ్రహ్మకు జలము తప్ప ఏదీ కనిపించలేదు. అప్పుడు పరమేశ్వరుని ఆజ్ఞపై ఓంకార జపం చేయటం మొదలుపెట్టాడు. బ్రహ్మ తపస్సుకు మెచ్చి ఆ లక్ష్మీనారాయణుడు ప్రత్యక్షమైనాడు. ఆ విష్ణువును చూసి బ్రహ్మ, నీవు ఎవరు? ఇచటికి ఏల వచ్చితివి అని అన్నాడు. దానికి నారాయణుడు, కుమారా, జగత్తును సృష్టించాలనే కోరికతో ముందుగా నాభి కమలం నుండి నిన్ను సృష్టించాను. సృష్టికి ఆధారమైన వేదములను నీకు ప్రసాదిస్తున్నాను. నీకు ఏ వరం కావాలో కోరుకో అని అన్నాడు. ఇప్పుడు తమోగుణ ప్రధానుడైన బ్రహ్మ, నేను స్వయంభువును, ఆదిపురుషుడను, నా పుట్టుకకు కారణము నువ్వు ఎలా అవుతావు అని అడిగాడు. అప్పుడు విష్ణువు ఎంతగా నచ్చజెప్పాలని ప్రయత్నించినా కూడా బ్రహ్మ వినలేదు. దాంతో ఆ విష్ణువు పరమేశ్వరుణ్ణి ప్రార్థించాడు. అప్పుడు పరమేశ్వరుడు ఓంకారనాదం చేస్తూ జ్యోతిర్లింగ రూపంలో బ్రహ్మ, విష్ణువుల మధ్య ఉద్భవించాడు. ఆ లింగాన్ని చూసి బ్రహ్మ, విష్ణువులు అమితాశ్చర్యమును పొందారు. ఆ లింగానికి తుది మొదలు కనిపించలేదు. ఈ జ్యోతిర్లింగానికి ఆద్యంతములు కనుగొన్నవాడే అధికుడు అని నిర్ణయించుకున్నారు తండ్రి కుమారులు. ఇప్పుడు విష్ణువు యజ్ఞవరాహ రూపంలో అధోముఖంగాను, బ్రహ్మ హంసవాహనం మీద ఊర్ధ్వముఖంగాను ప్రయాణం చేశాడు. అలా 100 సంవత్సరాలు గడిచినాయి.
కానీ బ్రహ్మ, విష్ణువులు ఆ లింగము యొక్క ఆద్యంతములు తెలుసుకోలేకపోయారు. అప్పుడు ఆ ఇద్దరు ఇంతకాలమైన జ్యోతిర్లింగము యొక్క తుది మొదలు కనుక్కోలేకపోయినాము. మనలో ఎవరు గొప్ప అనేది తేలలేదు. కాబట్టి ఇద్దరము కలిసి ఆ పరమేశ్వరుణ్ణి ప్రార్థిద్దాము అనుకుని పరమేశ్వరుణ్ణి భక్తి శ్రద్ధలతో పరిపరి విధాలా ప్రార్థించారు. వారి ప్రార్థనను మన్నించిన పరమేశ్వరుడు పినాకపాణి అయి వారి మధ్యన సాక్షాత్కరించి బ్రహ్మను చూసి, బ్రహ్మదేవా, ఈ జగత్తును సృష్టించడము కోసము నువ్వు విష్ణువు యొక్క నాభి కమలం నుండి పుట్టావు. సరస్వతీదేవి నీకు తోడుగా ఉంటుంది. ఇప్పుడు తమో గుణము చేత ఆవరించబడి ఉన్నావు. ఆ కారణం చేత నీవెవరివో నీకు తెలియటం లేదు. విష్ణుమూర్తి ఇచ్చిన వేదాలను ఆధారంగా చేసుకుని సృష్టి కార్యమును కొనసాగించు అని అన్నాడు. తమోగుణుడైన బ్రహ్మ పరమేశ్వరుని లక్ష్యపెట్టలేదు. అంతేకాకుండా నేను సృష్టికర్తను, నాకు 5 ముఖాలు ఉన్నాయి, మరి నాకు 5 ముఖాలెందుకున్నాయి అని అన్నాడు. దానికి పరమేశ్వరుడు కోపంతో ఎడమ చేతి చిటికనవ్రేలి గోటితో బ్రహ్మ యొక్క 5వ తలను ఖండించి వేశాడు. అప్పుడు బ్రహ్మను తమోగుణం వదిలిపోయింది. అలా చేసిన తప్పు తెలుసుకుని క్షమించమని పరమేశ్వరుని వేడుకున్నాడు. అలా పరమేశ్వరుడు ప్రసన్నుడై, బ్రహ్మదేవ, వేదాలను తీసుకో, ఆ విజ్ఞానం వల్ల సృష్టి ప్రారంభించు. బ్రహ్మదేవుడవైన నీవు సృష్టికర్తవు, విష్ణుమూర్తి స్థితికర్త, నేను రుద్రుని రూపంలో లయము కావిస్తాను. మనమే త్రిమూర్తులము. మనము 3 రూపాల్లో ఉన్నప్పటికీ మనకు భేదములుండవు. నేను శివుడను, శంభుడును, పరమేశ్వరుడను, మహేశ్వరుడను అని అనేక పేర్లతో పూజింపబడుతూ ఉంటాను. నేను 12 స్థానాలలో జ్యోతిర్లింగ రూపంలో వెలిసి పూజింపబడుతూ ఉంటాను అని చెప్పి అంతర్ధానమైనాడు. ఆ తర్వాత బ్రహ్మదేవుడు ఈ జగత్తును ఏ విధంగా సృష్టి చేశాడో చెబుతాను రండి. బ్రహ్మ సరస్వతి సమేతుడై పద్మాసనం మీద కూర్చుని ఉన్నాడు. ఆ నీటిలో ఒక అండము తేలుతూ వచ్చింది. దాని నుండి ఓంకారము వినిపిస్తూ ఉంది. బ్రహ్మ ఆ అండంలోకి ప్రవేశించి తమోగుణ ప్రధానమైన శరీరాన్ని వదిలి 4 ముఖాలు కలిగిన శరీరాన్ని ధరించాడు. బ్రహ్మ వదిలిన తమమే రాత్రి అనబడుతుంది. బ్రహ్మముఖం నుంచి పరమేశ్వరుని అనుగ్రహం వల్ల ఓంకారము ఉద్భవించింది. దాని నుంచి భూలోక, భువర్లోక, సువర్లోకాలు పుట్టాయి. తర్వాత సూర్యుడు, తపము, సత్యము మొదలైనవి ఏర్పడ్డాయి. బ్రహ్మ యొక్క తూర్పు ముఖం నుంచి ఋగ్వేదము, దక్షిణ ముఖం నుంచి యజుర్వేదము, పశ్చిమ ముఖం నుంచి సామవేదము, ఉత్తర ముఖం నుండి అథర్వణ వేదము వచ్చినాయి. ఈ సృష్టి అంతా ఋగ్వేదాన్ని అనుసరించి జరిగింది. ప్రకాశవంతుడైన సూర్యుడు ఓంకార స్వరూపుడైన పరబ్రహ్మ. ఆ సూర్యుని వేడికి నీరంతా ఎండిపోయింది. గుడ్డుపై భాగము ఆకాశము, క్రింది భాగము భూమి అయినాయి. బ్రహ్మ మొదటగా సనక, సనందన, సనత్ కుమార, సనత్ సుజాతలను సృష్టించారు. వారు ఈ సృష్టి కార్యమునకు విముఖులై తపోవనానికి వెళ్ళిపోయారు. అది చూసి విచారంలో మునిగిపోయాడు బ్రహ్మ. ఇప్పుడు శ్రీ మహావిష్ణుమూర్తి, రుద్రుడు అక్కడికి వచ్చి సృష్టి కార్యంలో తాము కూడా సహాయపడతామని చెప్పగా, శ్రీమన్నారాయణుడు బ్రహ్మ సరస్వతులకు సత్యలోకము, లక్ష్మీనారాయణులకు వైకుంఠము, ఉమామహేశ్వరులకు కైలాసము నివాస స్థానాలుగా ఏర్పాటు చేశాడు. అప్పుడు విష్ణువు పంచాక్షరి మంత్రాన్ని, శివుడు అష్టాక్షరి మంత్రాన్ని, బ్రహ్మ ఓంకారాన్ని జపించారు. ఆ సమయంలో బ్రహ్మ మానసపుత్రులైన ప్రజాపతులు ఉద్భవించారు. వీరు 21 మంది. బ్రహ్మ, మనువు, దక్షుడు, భృగువు, ధర్ముడు, యముడు, సురీచి, అంగీరసుడు, అత్రి, పులస్త్యుడు, పులహుడు, క్రతువు, కశ్యపుడు, వశిష్ఠుడు, పరమేష్టి, సూర్యుడు, సోముడు, కర్ణముడు, క్రోధుడు, అర్వాకుడు, ప్రీతుడు. దక్ష ప్రజాపతికి 64 మంది కుమార్తెలు. వీరిలో అదితి, దితి, వినత, కద్రువ, శశ, ముని, ఇష్ట, మాతంగి, తామ్ర ఇలా అని 10 మందికి కశ్యపునికిచ్చి వివాహం చేశాడు. కశ్యపుడికి అదితియందు ఇంద్రాది దేవతలు, దితియందు దైత్యులు, వినతకు అనూరుడు, గరుత్మంతుడు, కద్రువకు సర్పములు, శశకు పక్షులు, మునికి గంధర్వులు, అరిష్టకు అప్సరసలు, మాతంగికి ఐరావతము, తామ్రకు పక్షులు, ఇలకు వృక్షములు జన్మించాయి. ఆది దేవతలు సత్యధర్మ పరాయణులు. ఇంద్రునికి స్వర్గాధిపత్యము ఇచ్చారు దేవతలు. అతడికి వేదకర్మముల యందు అధికారము,
యజ్ఞ యాగాదులలో ఆవిర్భావము ఇచ్చారు. దైత్యులు, అధర్మపరులు, అసూయాపరులు వీరికి కీకారణ్యములు, కొండ గుహలు నివాస స్థానములైనాయి. మిగిలిన వారికి వారి స్వభావంను అనుసరించి నివాసం కల్పించబడింది. బ్రహ్మ యొక్క అంశతో స్వయంభువ మనువు జన్మించాడు. పద్మగంధి, శతరూప అతని భార్యలు. స్వయంభువునకు అగ్రియుడు, ప్రియవ్రతుడు, ఉత్తానపాదుడు కుమారులు. రాహుతి, దేవహూతి, ప్రసూతి కుమార్తెలు. రాహుతికి రుచితోనూ, దేవహూతికి కర్దమునితోనూ, ప్రసూతికి దక్షునితోనూ వివాహం జరిగింది. హేమమాలికి కర్దముని వలన కపిలుడు జన్మించాడు. దక్షుని యొక్క 13 కుమార్తెలను ధర్ముడు వివాహం చేసుకోగా, భృగువు 11 మందిని వివాహమాడాడు. శివుడు సతీదేవిని, మరీచి సంభూతిని, అంగీరసుడు స్మృతిని, పులస్త్యుడు ప్రీతిని వివాహమాడారు. ఈ రకంగా దక్ష ప్రజాపతి కుమార్తెలు తమ భర్తలతో కలిసి 3 లోకాల్లోనూ జీవరాశిని ఉత్పత్తి చేశారు. ఈ విధంగా దక్ష ప్రజాపతి సంతతి వలన పిపీలికాది బ్రహ్మ పర్యంతము 84 లక్షల జీవరాశులు జన్మించాయి అంటూ సృష్టి రహస్యాన్ని వివరించారు. గుణనిధి గురించి తెలుసుకుందాం. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మరియు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. తెలిసి గాని తెలియక గాని పరమేశ్వరుణ్ణి ఆరాధించినట్లయితే ఆ భక్తులకు ఈశ్వరుడు చల్లగా చూస్తాడు. దీనికి ఉదాహరణగా ఒక కథ చెబుతాను, వినండి. పూర్వకాలంలో కాంపిల్య నగరములో యజ్ఞదత్తుడు అనే ఒక బ్రాహ్మణుడుండేవాడు. ఆయన వేదాంగ విదుడు, శాస్త్రవేత్త, పరమనిష్ఠాగరిష్ఠుడు. రాజాదరణతో పాటు ప్రజల మన్ననలు కూడా పొందాడు. సదాచార సంపన్నుడని పేరు తెచ్చుకున్నాడు. అతని భార్య సోమిదమ్మ, భర్తకు తగిన భార్య. వీరి కుమారుడు గుణనిధి. ఒకడే కుమారుడు కావడం చేత అతన్ని అల్లారు ముద్దుగా పెంచారు. పిల్లవాడికి 7వ ఏడు రాగానే ఉపనయనము కూడా చేశారు. విద్యాభ్యాసానికి కూడా పంపారు. కానీ అతడు చదువు సంధ్యలు మాని సోమరిపోతోయి చెడు స్నేహాలకు అలవాటు పడ్డాడు. ఈ విషయం తెలిసిన ఒక్కగానొక్క కొడుకు కావటం చేత తల్లి గారాబం చేస్తుంది, దండించేది మాత్రం కాదు. కానీ రాజుగారి కొలువు, పండిత చర్చలతోనే తండ్రికి కాలం మారిపోతూ ఉండేది. కుమారుని గురించి పట్టించుకునేవాడు కాదు. గుణనిధి క్రమంగా పెరిగి పెద్దవాడైనాడు. అతడితో పాటే అతని చెడు అలవాట్లు కూడా పెరిగిపోయాయి. దుర్జన సాంగత్యము, మద్యపానము, జూదము వంటి వ్యసనాలు కూడా అలవడ్డాయి. రాత్రి పగలు లేదు. ఎప్పుడో ఇంటికి వచ్చి అన్నం తిని పోయేవాడు. ఒకవేళ ఎప్పుడైనా తండ్రి కుమారుని గురించి అడిగితే వేదాధ్యయనంలో తీరిక లేకుండా ఉన్నాడు అని చెప్పేది ఆ తల్లి. కుమారుడు ఇంటికి వచ్చినప్పుడు కంటతడి పెట్టుకునేది తల్లి. చెడు తిరుగుళ్ళు మాని చదువుకోమని చెప్పేది. కానీ అతడు మాత్రం వినేవాడు కాదు. కానీ పుత్రప్రేమతో అతడు అడిగినంత డబ్బు ఇచ్చి పంపేది. ఈ రకంగా తల్లికి తెలిసి కొంత, తెలియక కొంత తీసుకువెళ్ళి జూదమాడేవాడు గుణనిధి. ఈ రకంగా కొంతకాలం గడిచింది. ఒకనాడు గుణనిధి తల్లిని డబ్బిమ్మని అడిగాడు. కానీ అతడు అడిగినంత డబ్బు ఆమె ఇవ్వలేకపోయింది. ఆ కారణంగా తల్లికి తెలియకుండా లోపల పెట్టెలో ఉన్న వజ్రపు ఉంగరాన్ని తీసుకుపోయాడు గుణనిధి. గుణనిధి ఆ ఉంగరాన్ని జూదంలో ఓడిపోయాడు. అలా గెలిచినవాడు ఆ ఉంగరాన్ని తీసుకుని రాజవీధిలో పోతూ ఉండగా యజ్ఞదత్తుడు చూశాడు. తన ఉంగరము ఇతడి చేతికి ఎలా వచ్చింది అని వెంటనే అతన్ని నిలువరించి, ఈ ఉంగరము నీకెక్కడిది అని ఎవరిచ్చారు? నిజం చెప్పకపోతే రాజు ఆస్థానానికి తీసుకుపోతాను అని అన్నాడు. ఆ మాటలకు భయపడ్డ జూదరి నిజం చెప్పేశాడు. అలా అతని మాటలు వినగానే స్థాణువులాగా చలనరహితుడైపోయాడు యజ్ఞదత్తుడు. ఇప్పుడు అతనికి ఇవ్వవలసిన బాకీ చెల్లించి ఆ ఉంగరాన్ని తీసుకుని ఇంటికి వచ్చాడు. అలా భర్త ఇంటికి రాగానే కాళ్లకు నీళ్ళిచ్చింది భార్య. యజ్ఞదత్తుడు హతాశుడు అయి నేల మీద కూలబడ్డాడు. కళ్ళు బైర్లు కమ్మినాయి. భార్య అతని కాళ్ళు కడిగి, నాథా, నీ విచారానికి కారణమేమి అని అడిగింది. యజ్ఞదత్తుడు కొద్దిగా తేరుకుని, రాజుగారు నాకు బహూకరించిన వజ్రపు ఉంగరము ఏది అని అన్నాడు. అప్పుడు తన భార్య, ఓస్, దానికోసమేనా ఇంత ఇది? ఆ ఉంగరము లోపల పెట్టెలో భద్రంగా ఉంది అని అంది సోమిదమ్మ. ఒక్కసారి దాన్ని తీసుకురా అని అన్నాడు యజ్ఞదత్తుడు. ముందు స్నానం చేసి భోజనం చెయ్యండి, ఆ ఉంగరము ఎక్కడికి పోదులెండి అంటూ
మాట తప్పించడానికి ప్రయత్నించింది భార్య. దానికి కోపగించిన యజ్ఞదత్తుడు, ఓసి పాపాత్మురాలా! నిజం చెప్పు. నీ కొడుకు వేదమంత్రాలు వల్లిస్తున్నాడా? అసలు గురువు దగ్గరికి వెళ్తున్నాడా? స్నానము, సంధ్యావందనము, జపము, అగ్నిహోత్రము ఈ మాటలైనా వాడికి తెలుసా? నీ మాటలు నిజమని ఇంతకాలం నమ్మాను. నీ మూలంగా ఈ రోజున నా పరువు ప్రతిష్టలు పూర్తిగా పోయినాయి. ఎంత పని చేశావు అంటూ గద్దించాడు. అప్పుడు భార్య మారు మాట్లాడలేదు. కంటతడి పెట్టింది. ఈ విషయం గుణనిధికి తెలిసి ఇంటికి వెళ్తే ధైర్యం చాలక ఏం చెయ్యాలో తెలియక ఊరు వదిలి పారిపోయాడు. అలా ఉన్నప్పుడు తినటము, లేనప్పుడు పస్తులు ఎక్కడికి వెళ్ళాలి, ఏం చెయ్యాలి ఇలా ఆలోచిస్తూ ఒక గ్రామం చేరాడు. ఆ ఊళ్ళో ఒక శివాలయం ఉంది. అక్కడికి వెళ్ళాలో తెలియదు. ఎక్కడికి వెళ్ళాలో తెలియని పరిస్థితిలో గుణనిధి శివాలయంలోనికి వెళ్ళాడు. రోజు రాత్రి శివరాత్రి. ఆ రాత్రంతా భక్తులు అక్కడ చేరి భజనలు చేస్తూ ఉన్నారు. గత 2 రోజులుగా భోజనం చేయలేదు గుణనిధి. అలా నీరసించిపోతుంది శరీరము. శరీరం తూలిపోతుంది. నిద్ర కూడా పట్టడం లేదు. అంతా భజన గోలగా ఉంది. ఇంతలో భక్తుల పూజలు పూర్తయినాయి. భగవంతుడికి నివేదనలు చేశారు. వారంతా ఆ రోజు ఉపవాసం ఉన్నారు కాబట్టి ఆ ప్రసాదమే ఎవరూ తినలేదు. అలా తెల్లవారిపోతుంది. భక్తులు స్నాన సంధ్యలు పూర్తి చేసుకోవటానికి బయటకు వెళ్లారు. ఆలయంలో ఎవ్వరూ లేరు. దేవుని విగ్రహం దగ్గర అనేక రకరకాలైన తినుబండారాలు గుమగుమల వాసనలతో ఆకలి బాధతో అలమటిస్తున్న గుణనిధికి శివుని అనుగ్రహం లభించినట్లయింది. అలా మెల్లగా లేచి గర్భాలయంలోనికి ప్రవేశించాడు. అక్కడ దీపారాధన కొండెక్కింది. అలా పైనున్న బట్ట చింపి నూనెలో ముంచి వెలిగించాడు. వెలుతుల్లో ప్రసాదమున్న పాత్రలు చేతిలోనికి తీసుకున్నాడు. ఇంతలో బయట ఎవరో వస్తున్నట్లు అలికిడి అయింది. వాళ్ళు వచ్చి తనను అడ్డగిస్తారేమోనని భయపడి పారిపోయాడు. అతన్ని చూసిన భక్తులు దొంగ దొంగ అని అరిచి పట్టుకో ప్రయత్నించారు. ఆ కంగారులో గర్భగుడి బయటకు వచ్చి అక్కడ ఉన్న నందీశ్వరుడి మీద పడ్డాడు. తలకు బలమైన గాయమైంది. అలా స్పృహ కోల్పోయి కొద్ది క్షణాలలోనే మరణించాడు. గుణనిధి ప్రాణాలు తీసుకుపోవటానికి యమదూతలు వచ్చారు. మరియు అతని కోసము శివభటులు కూడా వచ్చారు. ఇతడు పాపి, జూదరి, దొంగ కాబట్టి యమలోకానికి రావాలి అని అన్నారు యమకింకర్లు. మహాశివరాత్రి నాడు ఉపవాసం ఉన్నాడు. రాత్రంతా జాగారం చేశాడు. పైగా తెల్లవారకుండానే ప్రాణాలు కూడా వదిలాడు కాబట్టి కైలాసానికి రావాలి అన్నారు శివభక్తులు. ఈ రకంగా వీరి మధ్య వాదోపవాదాలు జరుగుతూ ఉండగా ఆకాశం నుండి దివ్య విమానము ఒకటి వచ్చింది. అప్పుడు శివదూతలు, ఓ యమభటులారా! లోకంలో ఎవరైనా సరే తెలిసి గాని తెలియక గాని శివరాత్రి ఉపవాసం ఉండి జాగారము చేసినట్లయితే వారికి కైలాస ప్రాప్తి కలుగుతుంది. ఇతడు ఆ 2 పనులు చేశాడు. పైపెచ్చు శివరాత్రి రోజున మరణించాడు కాబట్టి ఇతడికి శాశ్వతంగా కైలాసంలో ఉండే యోగ్యత లభించింది. అందుచేత గుణనిధిని కైలాసానికి తీసుకుపోతున్నాము అంటూ అతన్ని దివ్య విమానం ఎక్కించుకొని కైలాసానికి తీసుకుపోయారు. గుణనిధి చాలా కాలము కైలాసంలో ఉండి తరువాత కళింగ దేశపు రాకుమారుడిగా జన్మించాడు. తండ్రి తరువాత ఇతడే రాజైనాడు. ఇతని పేరు ఆరిందముడు. ఇతడు గొప్ప శివభక్తుడు. శివాలయాలు కట్టించాడు. యజ్ఞ యాగాలు చేశాడు. పండితులకు అగ్రహారాలు దానం చేశాడు. మరియు శివకేశవులకు భేదం లేకుండా శివాలయాలు కట్టించి శివకేశవులకు భేదం లేదు అని ప్రచారం చేశాడు. నిరతాన్న దానము చేశాడు. చివరకు అవసాన కాలంలో అష్టాక్షరి మంత్రాన్ని జపిస్తూ ప్రాణాలు వదిలాడు. బ్రహ్మమానస పుత్రుడు పులస్త్యుడు. అతని కుమారుడు విశ్రువు. విశ్రువు భరద్వాజుని కుమార్తె దేవర్షిని వివాహమాడాడు. అరిందముడు మరణించిన తర్వాత స్వర్గ సుఖాలను అనుభవించి దేవవర్ణి గర్భాన వైశ్రావణుడుగా జన్మించాడు. ఇతడే కుబేరుడు. కుబేరుని అందచందాలు, బలపరాక్రమాలు చూసి ముచ్చటపడి పాతాళలోకంలో ఉన్న సుమతి అతని కుమార్తె కైకసిని పిలిచి, నువ్వు ఏ రకంగానైనా సరే విశ్రువుని వివాహమాడి అతని వల్ల కుబేరుని వంటి కుమారుని కనవలసింది అని అన్నాడు. తండ్రి మాట శిరసావహించి కైకసి విశ్రువు వద్దకు వెళ్ళింది. ఆమె మనోభీష్టాన్ని గ్రహించిన మహర్షి ఆమె కోర్కెను మన్నించాడు.
అది సంధ్య కావటం చేత ఆమెకు రాక్షసులు జన్మించారు. వారే రావణ, కుంభకర్ణులు. కుబేరుడు శివుని గురించి తపస్సు చేసి వరాలు పొందాడు. విశ్వకర్మ లంకా నగరాన్ని నిర్మించి కుబేరునికిచ్చాడు. అంతటా రావణుడు కుబేరుని ఓడించి లంకా నగరాన్ని స్వాధీనం చేసుకున్నాడు. తర్వాత కుబేరుడు కాశీనగరం చేరి అన్న పానీయాలు విసర్జించి శివుని గురించి ఘోరమైన తపస్సు చేశాడు. అతని తపస్సుకు మెచ్చిన పరమశివుడు అలకాపురి పట్టణాన్ని ఇచ్చాడు. అందులో చైత్రరథము అనే మనోహరమైన ఉద్యానవనాన్ని నిర్మించాడు. కుబేరుణ్ణి యక్షులకు నాయకుడుగా కూడా చేశాడు. నిధులకు అధిపతిని కూడా చేశాడు. ఈ రకంగా గుణనిధి చెడ్డ పనులు చేసినప్పటికీ ఈశ్వరానుగ్రహం వల్ల కుబేరుడైనాడు అంటూ వివరించాడు మహర్షి. అరుంధతి గురించి తెలుసుకుందాము. బ్రహ్మదేవునికి అనేక మంది మానసపుత్రులు ఉన్నారు. వారి తరువాత సంధ్య అనే పుత్రిక కూడా జన్మించింది. ఆమె అతిలోక సౌందర్య రాశి. బ్రహ్మ మానసపుత్రులైన నవబ్రహ్మలు కూడా ఆమె సౌందర్యాన్ని చూసి పరవశించిపోతూ ఉన్నారు. అది చూసిన శివుడు కోపగించి సంధ్యాదేవిని కైలాస పర్వతం మీద ఉన్న తపస్సు చెయ్యమని చెప్పాడు. ఆ తర్వాత గౌతమాది మహర్షులు ధర్మశాస్త్రాలను వ్రాశారు. ఆ సంధ్యాదేవి మీద మోహంతో బ్రహ్మకు వీర్యస్ఖలనం జరిగింది. అగ్నిశ్వాత్రులు 64,000 మంది, బహిర్షదులు 84,000 మంది ఉద్భవించారు. వీరందరూ పితృగణాలు. అలాగే సంధ్యాదేవిని తలుచుకున్న నవబ్రహ్మలకు పుట్టినవారు కూడా పితృగణాలలో కలిసిపోయారు. ఈ సంధ్యాదేవి పితృమాత అయ్యింది. అలా కొంతకాలానికి బ్రహ్మ వశిష్ఠుని పిలిచి సంధ్యాదేవిని కైలాస పర్వతం పైన తపస్సు చేస్తున్నది. నీవు ఆమెకి శివపంచాక్షరిని ఉపదేశించవలసింది అని అన్నాడు. అలా తండ్రి ఆజ్ఞను పాటించాడు వశిష్ఠుడు. కఠోర నియమాలతో పంచాక్షరి మంత్రాన్ని జపించింది ఈ సంధ్యాదేవి. శివుడు ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకోమని అన్నాడు. అప్పుడు ఆమె, దేవదేవ, ఈ శరీరమును అగ్ని ప్రవేశం చేసి నేను పునర్జన్మ ఎత్తాలి. నన్ను వ్యామోహంతో చూసిన వారు నపుంసకులు కావాలి. పతివ్రతలలో నేను శ్రేష్ఠురాలను కావాలి అని అడిగింది. దానికి శంకరుడు చంద్రభాగాది నదీ తీరమున మేధాతిథి అనే ఋషి యజ్ఞం చేస్తూ ఉన్నాడు. ఎవరికంటా పడకుండా నువ్వు ఆ అగ్నికుండంలో ప్రవేశించు. అగ్నికుండంలో ప్రవేశించే సమయంలో నువ్వు ఎవరిని భర్తగా కోరుకుంటే అతడే నీ భర్త అవుతాడు. నీ కోరికలన్నీ తీరుతాయి అని అన్నాడు పరమశివుడు. సంధ్యాదేవి శంకరుడు చెప్పినట్లుగానే యజ్ఞకుండంలో ప్రవేశిస్తూ వశిష్ఠుని భర్తగా ధ్యానించింది. ఆ సమయంలో సూర్యుడు ఆమె శరీరాన్ని 2 భాగాలుగా చేశాడు. అందులో పై భాగము దేవతలకు ఇష్టమైన ప్రాతః సంధ్య, క్రింది భాగము పితృదేవతలకు ఇష్టమైన సాయం సంధ్య. అగ్నిలో ఆమె భస్మమైన తర్వాత ఆమె ఆత్మకు అగ్నిదేవుడు ఒక రూపం కల్పించాడు. ఆమెనే అరుంధతీదేవి. మేధాతిథి మహర్షి అరుంధతిని పెంచి పెద్ద చేసి వశిష్ఠుడికిచ్చి వివాహం చేశాడు. తెలుసుకున్నారు కదా ఫ్రెండ్స్. ఓం నమః శివాయ. సర్వే జనా సుఖినో భవంతు. లోకా సమస్త సన్మంగళాని భవంతు. నమస్తే.